హాయ్ అండి, అందరికీ నమస్కారం. వంటికి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన శనగల పటోలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా శనగల్ని ఒక రోజు ముందు ఇలా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత 2-3 వాష్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా పేస్ట్లా కచ్చాపిచ్చాగా ఆడుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకిడి పెట్టుకుని లేదా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అది కాగేంత వరకు వెయిట్ చేసి ఆవాలు, మినప్పప్పు మినప్పప్పు అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం శనగపప్పు. యాక్చువల్లీ మనం శనగల్లోనే చేస్తున్నాం కదండి, శనగపప్పు ఏపైనా పర్వాలేదు, బట్ వేస్తున్నా. కొంచెం జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ వేయించుకుని మనం ఏమంటారు దాన్ని వేయించుకోవాలి, కలుపుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను, అలాగే ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని డీప్ ఫ్రై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై కాకుండా లేత బంగారపు కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కొంచెం టేస్ట్ కోసం ఇంగువ కూడా వేస్తున్నానండి. అలాగే ఇంగువ వేయడం వల్ల అరుగుదల బాగుంటుందండి. బ్రాహ్మిన్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, మనం కూడా కావాలితే వాడుకోవచ్చు అన్నమాట. సో ఇలాగ కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి. శనగలు వంటికి చాలా మంచిదండి. ఇదివరకు కాలంలో శనగలు కూర తినడం వల్ల ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి బాగా ఆరోగ్యకరంగా ఉండేవారు. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగల పేస్ట్ ఉంది కదండి, కచ్చాపిచ్చాగా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయల ముక్కలు వేగిన తర్వాత ఇందులో ఎలాంటి మసాలా కూడా నేను వాడట్లేదండి. సో కేవలం నార్మల్గానే కుక్ చేస్తున్నాను అన్నమాట. సో ఇదంతటిని ఇలాగ మనం కలుపుకుంటూ ఆ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కలిసేలా కలుపుకుంటూ ఉండాలండి. సో ఇందులోకి టేస్ట్ కోసం అండ్ రుచికం కోసం కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నానండి. యాక్చువల్లీ నాకు దాని దగ్గర ధనియాలు లేవు ఇందాక వేసుకుందామంటే, అందుకని ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తున్నాను. సో కొంచెం ధనియాల పౌడర్, అలాగే కొంచెం సరిపడగా సాల్ట్, అలాగే కొంచెం పసుపు. ఏ కూరలోనూ పసుపు వేయకుండా కూర రెడీ అవ్వదు కదండి. సో కొంచెం పసుపు, ఇవన్నిటిని కలిపేసి మిక్స్ చేసి మొత్తం అంతని మిక్స్ చేస్తున్నానండి. మిక్స్ చేసాక తర్వాత దాని మీద ఒక ప్లేట్ పెట్టి అది ఆవిరితో కుక్ అయ్యేలాగా చూస్తున్నాను. ఇలా కుక్ అయిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఉంటున్నానండి. సో మనం పెట్టుకున్నది పొడిలాగా అంటే విడిపోతుందండి. సో డీప్ ఫ్రై ఇలా విడిపోయేంత వరకు వేయించుకోవాలండి. సో రుచికరమైన, స్పైసీ అండ్ ఆరోగ్యకరమైన శనగల పటోలి రెడీ అండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.